Hi everyone, welcome back to our YouTube channel Archana Naveen USA Vlogs. Last video lo mem India nunchi US ki return ayyi inka kotta apartment lo digadam meer chusaru kada. Dani continuation e ee video. So moving shifting maadi etla jarigindi and paal pongichukoni etla settle avutunnam annadi meer chustaru. హౌస్ హోల్డ్ ఐటమ్స్ అన్ని బానే వచ్చాయి కానీ ఈ కెటిల్ ఒకటి విరిగిపోయింది. అది గ్లాస్ కెటిల్. అది నా మిస్టేకే అనుకుంటా, కరెక్ట్ గా ప్యాక్ చేయకపోవడము. షిఫ్టింగ్ కోసం యూహాల్ ట్రక్ జెర్సీ సిటీ నుంచి తీసుకున్నాము. ఆన్లైన్ లో ఇద్దరు హెల్పర్స్ ని ముందే బుక్ చేసుకున్నాం అండ్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఇంకా స్టోరేజ్ లో ఉన్న సామాన్లన్నీ తీసుకున్నాం. సామాన్లన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు మా పని షురు అయ్యింది. ట్రక్ మాత్రం మనమే డ్రైవ్ చేసుకుని రావాలి అండ్ హెల్పర్స్ అయితే వాళ్ళ వెహికల్ లో వచ్చేసినాయి. వెరీ వెరీ హ్యాపీ. చాలా క్విక్ గా స్మూత్ గా అన్ని అయిపోయినాయి. సో మోస్ట్లీ వాళ్ళు షిఫ్ట్ చేసేటప్పుడే అన్ని ఎక్కడ ఉండాలనో అక్కడ పెట్టేస్తూ ఉన్నాను నేను. కిచెన్ ఐటమ్స్, కిచెన్ కి అన్ని. వీఆర్ గుడ్ టు గో. ఇవన్నీ సర్దుకోవాలి, టైం పడుతుంది. సో యుఎస్ కి వచ్చిన నెక్స్ట్ డేనే సామాన్లన్నీ వచ్చేస్తే అదో సాటిస్ఫాక్షన్, తృప్తి. ఇంకా పూజ చేసుకొని మేము పాలు పొంగించుకొని వంటలు స్టార్ట్ చేసుకొని హ్యాపీగా తిని ఉండొచ్చు. వస్తువులు అయితే ఇంటికి వచ్చేసాయి కానీ ట్రక్ రిటర్న్ ఇవ్వాలి కదా. సో ఆ రిటర్న్ ఇవ్వడానికి ఒక టైం అంటూ పెడతారు వాళ్ళు. ఆ టైం లైన్ దాటితే గనక మనం ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. ఈవెన్ మనం మాట్లాడుకున్న హెల్పర్స్ కూడా అంతే. పర్ మూవర్ ఒక $80 అన్నా ఉంటది. అంటే అది ప్లేస్ ని బట్టి కూడా ఉంటది. ఆ 1 అవర్ దాటితే ఇంకొక $80 వాళ్ళు చార్జ్ చేస్తారు. ఆ రోజు ఫుల్ వర్షము. ఇంకా వచ్చి రాగానే మేము మూవింగ్ ఎందుకు పెట్టుకున్నామంటే వెదర్ రిపోర్ట్ ప్రకారం నెక్స్ట్ డే నుంచి స్నో కంటిన్యూస్ గా పడుతుంది కాబట్టి మేము యూహాల్ ట్రక్ తీసుకున్నది లాస్ట్ అపార్ట్మెంట్ దగ్గరే. ఎందుకంటే స్టోరేజ్ కూడా అక్కడే ఉండే కాబట్టి మా అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ ని కూడా కలవచ్చు అనేసి హ్యాపీగా వెళ్తున్నాము. కానీ చాలా రోజుల తర్వాత యుఎస్ రోడ్స్ ని ఈ క్లైమేట్ లో మా డ్రైవ్ ని మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇక్కడైతే మేము యూహాల్ ట్రక్ హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నాము. పర్ డే కి $19.95 చార్జ్ చేస్తారు. జెర్సీ సిటీలో ఒక పెట్రోల్ పంప్ దగ్గర స్నాక్ షాప్ అని చిన్న షాప్ ఉంటుంది. అందులో ఇట్లాంటి ఫెసిలిటీ ఉంది. మనం వెళ్ళి యూహాల్ ట్రక్ బుక్ చేసుకోవచ్చు. హోమ్ డిపోలో కూడా యూహాల్ ట్రక్ మనం బుక్ చేసుకోవచ్చు. అది కూడా చాలా ఈజీ ఆప్షన్. ఇక్కడ నుంచి మేము ఊబర్ క్యాబ్ బుక్ చేసుకొని స్ట్రేట్ గా స్టోరేజ్ కే వెళ్ళిపోయాము. అంటే మేము ఎక్కడైతే మా వస్తువులను పెట్టాము స్టోరేజ్ లో అక్కడికి. ఎందుకు అంటే మా కార్ అక్కడే ఉంది కాబట్టి. ఎక్స్ట్రా స్పేస్ స్టోరేజ్ యుఎస్ లో చాలా ప్లేసెస్ లో ఉంటాయి. ఎన్ని మంత్స్ అయినా మన వస్తువులు చాలా సేఫ్ గా ఉంటాయి. కొంతమంది టెంపరేచర్ కంట్రోల్ ఫెసిలిటీతో పాటు పెడతారు, విచ్ ఇస్ రియలీ హెల్ప్ఫుల్. సో అదే నీ కారే గానీ బయట పెట్టేసి వచ్చిండు. సో దట్ ఇప్పుడు మనం తీసుకొని వెళ్ళాలి. కార్ ని చూడంగానే నా హస్బెండ్ కి ఎక్కడ లేని ఆనందం వచ్చింది. కార్ తీసుకొని మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి కలిసి దెన్ ఇంటికి వెళ్ళిపోవాలి. హ్యాపీయా? బా 5 months తర్వాత కార్ ని చూస్తున్నాం. చాలా కష్టపడి ఇష్టపడి కొనుక్కున్న కారు అండ్ మేము ఇంత సేఫ్ గా ఉన్నామంటే యుఎస్ లో ఈ కార్ వల్లే. ఎంత పెద్ద స్నో పడినా, ఎంత పెద్ద వర్షం వచ్చినా స్మూత్ గా తీసుకెళ్లిపోతూ ఉంటది మమ్మల్ని. కార్ కొన్న 2-3 months కే మేము ఇండియా ప్లాన్ చేసేసుకున్నాము అండ్ ఆ 2-3 months కూడా అసలు తిరగలేదు. కొత్త కార్ లో లాంగ్ డ్రైవ్స్, ట్రిప్స్ ఏమీ వెళ్ళలేదు. సో ఎక్కిన వెంటనే ఏ ప్రాబ్లం లేకుండా అన్ని బాగా ఆపరేట్ అవుతున్నాయి. ఇంకా స్మూత్ గా వెళ్ళిపోయాం మేము మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి. ఇదే మా పాత అపార్ట్మెంట్. అప్పుడు చూస్తూ ఉంటే మాత్రం చాలా థాట్స్ మైండ్ లో రన్ అవుతూ ఉండే మాకు. అంటే కొత్త ప్లేస్ కి మేము ఎట్లా అలవాటు అవుతామో ఏంటో, ఈ ప్లేస్ ని ఎక్కువ మిస్ అవుతామా ఏంటా అని అనిపించింది. కానీ అట్లాంటి ప్రాబ్లం ఏం లేకుండా మేము హ్యాపీగా ఉన్నాము కొత్త ప్లేస్ లో కూడా. మా ఫ్రెండ్స్ తో చాలా టైం స్పెండ్ చేసాము. ఎక్కడ లేని ముచ్చట్లు మాట్లాడుతూ టైమే తెలియలేదు మాకు. మేము వెళ్ళింది టీ టైం కి. మా ఫ్రెండ్స్ అయితే బజ్జీలు, టీ అన్ని పెట్టారు. దాని తర్వాత దోశ కూడా తినేసి రావాల్సి వచ్చింది. నైట్ డిన్నర్ కూడా అక్కడ అయిపోయింది అనమాట. అంత టైం స్పెండ్ చేసాం వాళ్ళతో అండ్ చాలా బాగా అనిపించింది మాకైతే. రిలీఫ్ గా ఉండే. ఇంకా మా డ్రైవ్ ని హ్యాపీగా మ్యూజిక్ పెట్టుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నాము. ఇది నెక్స్ట్ డే. నేను చెప్పాను కదా వెదర్ రిపోర్ట్ ప్రకారం స్నోఫాల్ కంటిన్యూస్ గా ఉందనేసి. సో మా ఫ్రెండ్స్ కూడా మాకు ఇన్ఫార్మ్ చేశారనమాట, తొందరగా షిఫ్టింగ్ చేసేసుకోండి, మళ్ళీ స్నో లో చాలా కష్టం అయిపోతుంది మూవింగ్ షిఫ్టింగ్ అనేసి. కానీ మేము చాలా లాంగ్ టైం తర్వాత స్నో చూస్తున్నాం కదా. ఒక దిక్కు హ్యాపీనెస్ అండ్ ఇంకో దిక్కేమో ఇండియా క్లైమేట్ వేరు, ఇక్కడ క్లైమేట్ వేరు కదా. సో కొంచెం ఇబ్బందిగానే ఉండే. ఆలూ పరాటా. You guys like no ఆలూ పరాటా?
Yeah, we like. సేమ్ అపార్ట్మెంట్ లో మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఈ క్లైమేట్ కి వేడి వేడి ఆలు కా పరాటా మాత్రం మాకు తినిపించేశారు విత్ యమ్మీ హోమ్ మేడ్ పికిల్ అండ్ కర్డ్. ఇది మా అపార్ట్మెంట్ లో ఉన్న అమ్యూనిటీ రూమ్. చాలా మంది ఏదైనా చిన్న ఫంక్షన్స్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చేసుకుంటారు. అండ్ ఈవినింగ్ లో వచ్చి ఏమైనా కాఫీ తాగాలని ఉంటే ఇక్కడ కాఫీ మెషిన్ ఉంటుంది అండ్ దానికి తగ్గట్టు డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ కాఫీస్ ఉంటాయి అక్కడ. సో మేము ఇంట్లో ఎప్పుడైనా సర్దుకుంటూ కొంచెం స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు ఇక్కడికి వచ్చి ఒక కాఫీ తాగి మంచి వ్యూ చూసుకొని వెళ్లే వాళ్ళము. చాలా రిలాక్స్డ్ గా ఉంటుండే మాకు. సో డిఫరెంట్ కాఫీ పాట్స్ అక్కడ అవైలబుల్ గా పెడుతుండే అండ్ మనకి ఏ ఫ్లేవర్ కావాలంటే అది తీసుకోవచ్చు. మా ఫ్రెండ్స్ కూడా కాల్ చేసి మేము కూడా వస్తాము కొంచెంసేపు టైం పాస్ చేద్దాం అనేసి కాల్ చేస్తూ ఉంటుంది. ఇక్కడైతే మేము బ్రేక్ఫాస్ట్ కి బయటకు వచ్చాం అండ్ కొన్ని రోజుల నుంచి మేము ఫ్రెండ్స్ ఇంట్లో తినడం లేదా బయట తినడం అవుతుంది. ఎందుకంటే ఇంట్లో చాలా సర్దుకోవాలి. మేము దేవుడికి పూజ చేసి పాలు పొంగించండి వంట స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. మాకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ ఎగ్ అండ్ క్రోసాయింట్ అండ్ ఒక కాఫీ. చాలా ఫిల్లింగ్ గా ఉంటది. సర్వానా భవన్ కూడా మేము చాలా ప్రిఫర్ చేసే వాళ్ళం ఫుడ్ కోసం. ఎందుకంటే అక్కడ సౌత్ ఇండియన్ డిషెస్ చాలా బాగుంటాయి. ఇక్కడ దేవుడి మందిరం ని అసెంబుల్ చేసుకుంటున్నాము పాలు పొంగించి ఇంకా రొటీన్ గా వండుకోవడానికి. ఎందుకంటే బయట ఎక్కువ తినలేము. పూజ చేయడానికి నేను అన్ని రెడీ పెట్టుకున్నాను. నా హస్బెండ్ అయితే ఇండియన్ స్టోర్స్ కి వెళ్ళి పూజకు కావాల్సిన వస్తువులన్నీ కూడా తీసుకురావడానికి వెళ్ళాడు. అంటే మనకి ముఖ్యంగా పువ్వులు, కొబ్బరికాయ, తమలపాకులు కావాలి కదా. మా ఫేసెస్ అన్ని డల్ అయిపోయాయి క్లైమేట్ వల్ల అండ్ పనుల వల్ల. ఇక్కడైతే నేను అన్ని రెడీ పెట్టుకున్నాను. స్టవ్ కి బొట్లు పెట్టుకొని పాలు పొంగించడానికి, ప్రసాదంకి, ఇంకా మేము కూడా వండుకొని తినడానికి అన్ని రెడీ పెట్టుకున్నాను. ఈ రోజు దేవుడికి పూజ చేసి పాలు పొంగిస్తున్నాము. 2 days నుంచి మేము బయటే తింటున్నాం అనమాట. ఇంకా ఈ రోజు మాత్రం పూజ చేసి దేవుడికి పాలు పొంగించి ఇంకా మా ఫుడ్ వండుకోవడం అంతా మేమే చేసుకోవచ్చు. సో ఇది మా కొత్తిల్లు, న్యూ అపార్ట్మెంట్, జస్ట్ మూవ్డ్ ఇన్ అండ్ వీఆర్ గోయింగ్ టు డూ ద మిల్క్ బాయిలింగ్ సెరమనీ. అంతేనా? అంతే. పాలు పొంగించడం మిల్క్ బాయిలింగ్ సెరమనీ అంటారు. ఇంత బాగుందో కదా ఇవాళ బయట వెదర్. ఇక్కడైతే ఇంకా మేమిద్దరం కలిసి దీపం పెడుతున్నాము. పేరెంట్స్ ని ఏ దిక్కున పెట్టాలి దేవుణ్ణి అవన్నీ అడిగి తెలుసుకొని మేము ఆ ప్రకారమే చూసి పెట్టుకున్నాం అనమాట. కానీ ఎక్కడో నాకేమనిపించిందంటే ఒక స్టూల్ ఉంటే బాగుండు, కొంచెం ఎత్తుగా ఉంటే చాలా బాగుంటది కదా దేవుడికి అని అనిపించింది. ఇంకే చేంజెస్ ఉన్నా తర్వాత చేసుకుందాము, మెల్లిమెల్లిగా సర్దుతూ ఉంటే మనకే అర్థం అవుతుంది అని అనిపించింది. ఇంకా పేరెంట్స్ విషయానికి వస్తే మాత్రం వాళ్ళు చాలా ఖచ్చితంగా మాకు చెప్పారు, ఎక్కువ తొందరపడొద్దు, మెల్లిమెల్లిగా ఒక్కొక్క బాక్స్ ఓపెన్ చేసుకోండి, ఏమి స్ట్రెస్ తీసుకోకుండా చెయ్యండి పనులు అనేసి. మేము కూడా వాళ్ళు చెప్పినట్టే ఒక రోజు లివింగ్ రూమ్, ఒక రోజు బెడ్రూమ్, ఒక రోజు వాష్రూమ్, ఇట్లా అన్ని సర్దుకుంటూ వచ్చామన్నమాట. ఏ మంచి పని స్టార్ట్ చేయాలన్నా దేవుణ్ణి తలుచుకొని హ్యాపీగా, పాజిటివ్ గా, మనస్ఫూర్తిగా మన హార్డ్ వర్క్ అండ్ ఎఫర్ట్స్ పెడితే ఏ పనైనా గానీ సక్సెస్ఫుల్ గా మనం ముందుకు వెళ్తామని మేము చాలా గట్టిగా నమ్ముతాము. మా పూజ అయితే మేము ప్రశాంతంగా ఫినిష్ చేసేసుకున్నాం. సో ఫస్ట్ మిల్క్ కొత్త గిన్నెలో పోసేస్తున్నాడు మా ఆయన. అండ్ దెన్ ఆన్ చేయాలి. ఓ, యాక్చువల్గా చిన్న డేక్షలో మనం పోయాలి, కానీ ఇది కొత్తది కాబట్టి దీంట్లో ఇది పెద్దదైనా పర్వాలేదు అనేసి దీంట్లో కానిచ్చేస్తున్నాం. పాయసం చేయడానికి ఇక్కడ బాంబినో, నట్స్, నెయ్యి ఇవన్నీ రెడీ పెట్టుకున్నా. చూద్దాం పాలు పొంగించినాక. ఈజీ అంటే ఇదే. సో మాకు ఆల్రెడీ ఆకలి అవుతుంది, అందుకు రైస్ ఇక్కడ వాష్ చేసి పెట్టుకున్నాను. అండ్ పులిహోర లేదా వైట్ రైస్, కొంచెం పులిహోర చేసి వైట్ రైస్ కూడా చేద్దాం అనుకున్నా. ఇక్కడైతే సాంబార్కి అన్ని రెడీ ఉన్నాయి. ఇది పులిహోర పోపు పెట్టుకోవడానికి రెడీ చేసుకున్నాం. ఇది చింతపండు. అండ్ ఇక్కడ ఉన్నది పప్పు రెడీ చేసుకుందామని ఇవన్నీ ఇప్పుడు వేయాలి, వేసి చేసుకోవాలి సాంబార్. సో ఒక్కసారి ఈ ప్రాసెస్ అయిపోతే మనము ఫుడ్ ప్రిపరేషన్ చేసుకొని లంచ్ చేసుకొని రెస్ట్ తీసుకోవడమే. ఫైనల్గా పాలు పొంగిచ్చేసినాము. ఇంకా హ్యాపీగా మేము ఈ స్టవ్లో వండుకోవచ్చు. అండ్ ఫస్ట్ టైం గ్యాస్ స్టవ్. సో ఎప్పుడు ఇండక్షన్లో వండుకునే వాళ్ళం, ఈసారి గ్యాస్ స్టవ్. సో ఇండియన్ ఫీల్ వస్తుంది అండ్ టేస్ట్ గా కూడా అవుతుంది డిషెస్ అన్ని. సో మేము ఎట్లా ఎంజాయ్ చేస్తాం అన్నది చూద్దాం. పులిహోర, పాయసం, దేవుడికి పెట్టిన స్వీట్, అండ్ ఇది బయట నుంచి తెచ్చిన సమోసా అండ్ సాస్, వైట్ రైస్,
పప్పు సాంబార్, మునక్కాయ సాంబార్ అండ్ పెరుగు, ఫ్రూట్స్ అండ్ మైనా. ఇక్కడ పిక్కలు కూడా ఉంది. అదే పార్టీకి వెళ్తున్నాం ఈ చలి. అదే వీక్ లో మా ఫస్ట్ అపార్ట్మెంట్ ఫ్రెండ్ వాళ్ళ బాబు బర్త్డే ఉందనేసి పిలిచారు. నేను చాలా హ్యాపీ అయ్యాను. ఇక్కడ మా కార్ గ్లాస్ చూసారా, వాటర్ కూడా ఐస్ అయిపోతుంది, అంత చలి ఉండే అప్పుడు. మా పెళ్ళైన తర్వాత యుఎస్ కి నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఫస్ట్ హౌస్ లో దిగిన అపార్ట్మెంట్ ఇది. చాలా మంచి మంచి మెమరీస్ ఉన్నాయి. ఆ ప్లేస్ ని చూడగానే మా పాత రోజులు అన్ని గుర్తొచ్చాయి. ఇక్కడ మా పాత ఫ్రెండ్స్ ని, వాళ్ళ పిల్లల్ని అండ్ వాళ్ళ బొమ్మల్ని అన్ని చూస్తూ ఉంటే చాలా బాగా అనిపించింది. ఇక్కడ డిన్నర్ కి బయట నుంచి తెప్పించారు రెస్టారెంట్ నుంచి అండ్ చాలా ఐటమ్స్ ఉండే. స్టార్టర్స్, బిర్యానీ, నూడిల్స్, ఫుడ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసినాం మేమందరం. ఇక్కడైతే ఫాదర్, మదర్ అండ్ బర్త్డే బాయ్ రెడీగా ఉన్నారు ఫొటోస్ అండ్ వీడియోస్ దిగడానికి. సో 4th ఇయర్ బర్త్డే ఇవాన్ష్ది. అండ్ మా ఫ్రెండ్ తనుజ అండ్ సుమంత్ చాలా బాగా ఆర్గనైజ్ చేసి మంచిగా రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని. చాలా హ్యాపీగా అనిపించింది. బర్త్డే పార్టీ ఫినిష్ చేసుకుని ఇంటికి వచ్చేసాం అండ్ ఇది మా రిటర్న్ గిఫ్ట్, కేక్, చాక్లెట్స్ అండ్ నైస్ గ్లాస్ జార్. ఇండియాకి వెళ్ళొచ్చి చాలా మంత్స్ అయిపోయింది అనేసి కార్ వాష్ కోసం వచ్చాము. But will that come with everything, like the first one? Yeah, this one impression. Okay. What is this, like the Carnauba wax? మా ముందు కారు వాష్ కి వెళ్ళిపోయింది. సో నాకైతే ఫస్ట్ టైం కార్ వాష్ చూడడం. నేనైతే చాలా ఎక్సైటింగ్ గా చూస్తూ ఉండే ఏమేమి స్టెప్స్ ఉన్నాయి అండ్ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేసి. మా కార్ లోపలికి వెళ్తుంది అండ్ మేము వీడియో షూట్ చేస్తామని నాకు తెలుసు. కానీ కార్ వాష్ అయినప్పుడు మేము కార్ లోపల ఉంటాం కదా, ఇంత క్లియర్ గా మేము చూపించలేమనేసి నేను వేరే వాళ్ళ కార్ ఇట్లా తీసాను అనమాట. ఇది చాలా కామన్, అందరికి తెలిసిందే. బట్ సమ్ హౌ ఏదో ఫన్ యాక్టివిటీ లాగా చూస్తూ షూట్ చేస్తూ ఉండే. ఇంకా ముందు కార్ అయిపోయిన తర్వాత మా కార్ అయితే లోపలికి వెళ్ళిపోయింది అండ్ స్టార్ట్ అయింది అనమాట క్లీనింగ్ ప్రాసెస్ అంతా. నాకైతే కార్ లోపల కూర్చున్నా గానీ ఆ వాటర్ అంతా ఏదో నా మీదే పడినట్టు ఫీలింగ్ అసలు ఎంత ఫన్నీగా అనిపించిందో. అండ్ చాలా మటుకు వీకెండ్స్ లో ఎప్పుడైతే ఫ్రీ ఉంటామో అప్పుడు చాలా మంది వచ్చి కార్ వాష్ చేసేసుకుంటారు. ఎందుకంటే ఇది మంచి యాక్టివిటీ లాగా ఉంటది. సో నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేసిన. లోపల కూర్చొని అసలు ఎంత క్విక్ గా క్లీన్ అయిపోతుంది కదా కారు. మనం క్లీన్ చేయాలంటే ఎంత టైం తీసుకుంటామో అష్ట కష్టాలు పడుతూ ఉంటాం మనం అయితే. కార్ వాష్ అయిపోయిన తర్వాత ఫైనల్ స్టెప్ డ్రై చేసేయడము. కానీ అది కంప్లీట్ గా డ్రై అవ్వదు, వాటర్ డ్రాప్స్ అట్లాగే ఉంటాయి. సో మనం అక్కడ క్లాత్ అవన్నీ వాళ్ళు ఇస్తారు. సో క్లీన్ చేసుకోవాలి. వాక్యూమ్స్ అన్ని అవైలబుల్ ఉంటది, మనమే వాక్యూమ్ చేసుకోవాలి. మా ముందు కార్లో అయితే ఒక కపుల్ ఉండే అండ్ వాళ్ళు ఎంత టైం స్పెండ్ చేశారో. మేమే చాలా టైం స్పెండ్ చేసి క్లీన్ చేసుకున్నాం అని అనుకుంటే వాళ్ళు మాకన్నా ఎక్కువ. నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళు అక్కడే ఉన్నారు. చాలా ఓపికతో కార్ లో ఉన్న ఒక్కొక్క పార్ట్ క్లీన్ చేసుకుంటూ ఉన్నారు. కార్ వాష్ తర్వాత కార్ అయితే మెరిసిపోతుంది, విచ్ వి ఆల్ లైక్ దాట్, రైట్? సో మాకు కూడా చాలా ఇష్టం. స్టార్టింగ్ డేస్ కొంచెం కాన్షియస్ గా ఉంటాము. మా కొత్త అపార్ట్మెంట్ లో మేము అటెండ్ అయిన ఫస్ట్ ఈవెంట్ క్యాండిల్ మేకింగ్, విచ్ వాస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. నాకైతే చాలా ఫన్ అనిపించింది అండ్ థరోగా ఎంజాయ్ చేసినాం మేము. సో ఇట్లాంటి ఈవెంట్స్ లోనే మనకి ఫ్రెండ్స్ అవుతారు అండ్ ఇండియన్స్ ఎవరన్నా ఉంటే కూడా పరిచయం చేసుకోవడం, నంబర్ షేర్ చేసుకోవడం అవన్నీ కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి. మాకైతే ఒక జార్ లో క్యాండిల్ వ్యాక్స్ ఇచ్చారు. ట్రేలో డ్రై రోజెస్ అండ్ హార్ట్ షేప్ క్యాండిల్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, తనే మనకి నేర్పిస్తుంది అనమాట ఎట్లా చేయాలి అనేసి ప్రాసెస్ అంతా. మాకైతే ఒక గ్లాస్ జార్స్ ఇచ్చారు అండ్ దాని మధ్యలో క్యాండిల్ విక్ ఉంటది, అది అతికించేసేయాలి ఆ గ్లాస్ లో. అండ్ ఒక స్టిక్కర్ ఏదో ఇచ్చారనమాట, దాన్ని గ్లాస్ బయట అతికించాలి. ఇక్కడేమో మనం వ్యాక్స్ ఏదైతే వాళ్ళు క్యాండిల్ వ్యాక్స్ ఇచ్చారో అది కరిగిస్తున్నారు. ఆ కరిగించిన వ్యాక్స్ లో కొన్ని ఎసెన్షియల్ ఆయిల్స్ మనం యాడ్ చేసుకోవాలి. డిఫరెంట్ ఫ్లేవర్స్ ఇస్తారు వాళ్ళు. అండ్ ఆ అల్యూమినియం జార్ లో మనం కలుపుతూ ఉండాలి. మనం తీసుకున్న గ్లాస్ జార్ లో కలర్ కోసం వాళ్ళు ఏదో మెటీరియల్ ఇచ్చారు, అది వేసేసినాం అనమాట. దాని తర్వాత మనం మిక్స్ చేస్తూ ఉన్న ఈ వ్యాక్స్ ని కూడా పోసేసి దానిపైన మనకి ఇష్టమైన డిజైన్ తో ఫ్లవర్స్ తోటి అట్లా డిజైన్ చేసేసుకోవాలి. ఇంకా ఫైనల్ గా క్యాండిల్ విక్ అన్నది కట్ చేసేసుకోవాలి, అంతే. నేను, నా హస్బెండ్, మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక్కొక్క క్యాండిల్ చేస్తూ ఉండే అండ్ చాలా బాగా ఎంజాయ్ చేసినాం ఈ ప్రాసెస్ ని. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్. అండ్ కొత్త వాళ్ళైతే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Until then, stay healthy, keep smiling. Bye bye.